లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము 19వ దావీదు కీర్తన 13వ వచనంలో వ్రాయబడినట్టుగా, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. దురభిమాన పాపంలో పడిపోకుండా, భయంకరమైన పాపంలో పడిపోకుండా నీ సేవకుని ఆపండి ప్రభా. అవేవి కూడా మా బిడ్డలను మమ్మల్ని ఏలనీయకండి ప్రభా అని దేవుని యొద్ద మొర్ర పెట్టుకుంటున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నిజమే కదా. ఏ పాపము మమ్మల్ని ఏలనీయొద్దు, మా శత్రువులు మమ్మల్ని ఏలనీయొద్దు ప్రభా, మా పాపం మమ్మల్ని మీద ఏలుబడి చేయొద్దు ప్రభు అని భక్తుడు అంటున్నాడు అనమాట. ఈరోజు మనం కూడా ఏ స్థితిలో ఉన్నా కానీ అవి మమ్మల్ని అలజడి చేయకుండా ప్రభా, వాటి నుంచి మమ్మల్ని దూరం చేయి. అవి మమ్మల్ని ఏలకూడదు, దాని ద్వారా మేము నశించిపోకూడదు ప్రభా. మా జీవితాలను మేము నాశనం చేసుకోకూడదు. ఒకవేళ చేసి ఉంటే వాటి నుంచి మమ్మల్ని తప్పించి, క్షమించి, విడిపించు ప్రభా అని అంటున్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఈరోజు ఏ దుఃఖంలో, ఏ వేదనలో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నామో కదా ప్రభా, మేము ఎక్కడన్నా ఏ పొరపాటునన్నా నిన్న నామానికి వ్యతిరేకంగా ఉండి మేము పాపంలో పడి ఉన్నామేమో, వాటి నుంచి మమ్మల్ని దూరం చేయి ప్రభా, వాటిని మమ్మల్ని ఏలనీయకు ప్రభా అని భక్తుడు అంటుండగా మనం కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఆ రీతిగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసు నామంలో విడిపించబడుదురు గాక అంటున్నాం. ఆ రీతిగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని నామములో వాటినన్నిటినీ పారద్రోలుతున్నందుకు వందనాలు. స్వేచ్ఛగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా, ప్రశాంతంగా, నెమ్మదితో యేసు నామములో వారు ఉందురుగాక అంటున్నాం అనమాట. అట్టి కృపా దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్.